నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. జార్ఖండ్ రాష్ట్రంలో విద్యార్థులు చేపట్టిన భారీ పోరాటం చివరకు విజయాన్ని అందుకుంది. సుమారు 25 రోజులుగా అలుపెరగకుండా విద్యార్థులు చేస్తున్న తీవ్ర నిరసనలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన CGL ఏదైతే JSSC CGL ఉందో ఆ పరీక్షతో పాటు ప్రైవేట్ ఏజెన్సీ TDPL ద్వారా నిర్వహించినటువంటి అన్ని రిక్రూట్మెంట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలో జరిగిన తీవ్ర అవకతవకలు, పేపర్ లీకేజ్ ఆరోపణలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 సంవత్సరం నుంచి ఆ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన అన్ని రిక్రూట్మెంట్ పరీక్షలపైన, వాటి ఆధారంగా విడుదల చేసిన ఫలితాలపైన CID చేత సమగ్ర విచారణ జరిపిస్తామని సీఎం స్పష్టం చేశారు. అంతేకాకుండా రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో మరొక ప్రత్యేక కమిటీని కూడా నియమించి అవినీతి మూలాలను బయటకు తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ప్రాథమిక విచారణలో భయంకరమైనటువంటి నిజాలు వెలుగు చూశాయని, అక్రమాలకు పాల్పడి ఉద్యోగాలు పొందిన వారిని, దీని వెనుక ఉన్న ముఠాలను అరెస్ట్ చేస్తున్నామని సీఎం హేమంత్ సోరెన్ వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే పరీక్షల నిర్వహణకు SOP లేదా నియమావళి ఉన్నప్పటికీ అది సరిగా అమలు కాకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయని ప్రభుత్వం ఒప్పుకుంది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా రిక్రూట్మెంట్ వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు సీనియర్ IAS అధికారి అమితాబ్ కౌశల్ ఆయన నేతృత్వంలో సంస్కరణలు చేపట్టినట్లు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. లీకేజీలపై ఇప్పటికే కఠిన చట్టం తీసుకొచ్చామని, మరింత పారదర్శకమైనటువంటి విధానాన్ని తెస్తామని విద్యార్థులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తూ గత 16 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రధాన డిమాండ్లను అంగీకరించడంతో ఆయన తన నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఈ సందర్భంగా తనకు, విద్యార్థులకు మద్దతుగా నిలిచినటువంటి తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీడియాకు మరియు నిరసనను సీరియస్గా తీసుకొని న్యాయం చేసిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు ఆయనకు మహతో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ పరీక్షల అవకతవకలపై CBI విచారణ కూడా జరిపి అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు పట్టుబడతా ఉన్నాయి. ఏదేమైనా ఐక్యంగా పోరాడితే ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సైతం నిలదీసి తమ హక్కులను సాధించుకోవచ్చని జార్ఖండ్ విద్యార్థులు నిరూపించారు. అయితే వాస్తవంగా దేశంలో మనం ఒక్కసారిగా చూసుకుంటే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు న్యాయవాది చేసినటువంటి, ఎవరైతే చీఫ్ జస్టిస్ చేసినటువంటి ఏదైతే ఒక్క వర్డ్, ఏదైతే బొద్దింకలు అనేటువంటి వర్డ్ తోటి కాక్రోచ్ జనతా పార్టీ అంటే నిరుద్యోగులందరూ కూడా కాక్రోచెస్ అంటూ చేసినటువంటి ఒక కామెంట్ ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. సో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన తర్వాత ఒక్కసారిగా దేశంలో అప్పటివరకు ఎలాంటి పెద్ద ఉద్యమాలు లేవు. ఒక్కసారిగా నీట్ లీకేజ్ పైన వారు చేసినటువంటి ఉద్యమం దేశం మొత్తాన్ని, దేశ రాజకీయాల మొత్తాన్ని కూడా కుదిపేసింది. అటు BJP పార్టీని మోకరీలేలా చేసింది. సో దాన్నే అదే తరహాలో అలాంటి ఉద్యమే రావాలంటూ కూడా జార్ఖండ్ విద్యార్థులు అక్కడ మహతో ఆయన నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమానికి పిలుపునిచ్చారు. సో ఆ ఉద్యమానికి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, అదేవిధంగా సానుభూతి పరులందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావడం జరిగింది. వారికి మద్దతుగా నిలవడం జరిగింది. యథావిధిగా పోలీసులు లాఠీలు జులిపించడం, వాటర్ స్ప్రేలు కొట్టడం, చాలా విధాలమైనటువంటి ఇబ్బందులు పెట్టినప్పటికీ మహతో దాదాపు ఈ ఉద్యమం దాదాపు 25 రోజుల నుంచి నడుస్తున్నప్పటికీ మహతో దాదాపు 16 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. సో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు, ఆయన అభినందిస్తూ ఉన్నారు, ఆయన పట్ల గౌరవం పెరిగిందంటూ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు అక్కడ మనం చూసుకున్నట్లయితే జంతర్ మంతర్ జరిగినప్పుడు చాలా ప్రభుత్వం వైఖరి చూడొచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు బిహేవ్ చేసినటువంటి తీరు దేశం మొత్తం సిగ్గుపడేలా చేసింది. కానీ ఇక్కడ మాత్రం ఈ ముఖ్యమంత్రి కొద్దిగా ఆలోచించి దీనిపైన CBI ఎంక్వైరీ కావచ్చు, CID ఎంక్వైరీ కావచ్చు, ఈ హేమంత్ సోరెన్ ఎవరైతే ఉన్నారో ఆయన పట్టుబట్టి విద్యార్థులకు న్యాయం చేస్తానంటూ కూడా ఆయన ముందుకొచ్చి ఒక స్టేట్మెంట్ని అయితే విడుదల చేయడం జరిగింది. సో 25 రోజులు గడిచినప్పటికీ
అన్నీ ఆలోచించుకొని 2014 నుంచి జరిగినటువంటి అన్ని పరీక్షలను రద్దు చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. ఆయన చేసి చూపించారు. ఆయనకి అందరూ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నారు. అక్కడ ఎవరైతే చేసినటువంటి మహతో ఉన్నారో తను కూడా తన ఉద్యమాన్ని కావచ్చు, తన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకోవడం జరిగింది. జార్ఖండ్ విద్యార్థులు విజయం సాధించారని, దేశ యువత అంతా నిజంగా ఇట్లా కలిసికట్టుగా చేస్తే దేశంలో ఉన్నటువంటి అవినీతిని మొత్తం రూపుమాపొచ్చని చాలామంది విద్యార్థులకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో దేశంలో విద్యార్థులు ఎలాంటి ఉద్యమాలకు తెరలేపుతారు, ఎలాంటి విజయాలు సాధిస్తారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.